నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీలండి. ఇవి మామూలుగా చేసుకునే ఇడ్లీలు కాదండి. పప్పుని నానబెట్టుకొని రుబ్బుకొని ఈ పనంతా లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. మామూలు ఇడ్లీ చేసుకున్నట్లే చాలా మెత్తగా వస్తాయి. అట్లనే దీంట్లోకి మనకి ఇడ్లీ పొడి కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి మినపగుండ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ గ్లాస్ మినపగుండ్లను వేసుకున్నానండి. ఈ మినపగుండ్లను కొద్దిగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వద్దండి. ఈ మినపగుండ్లు కలర్ చేంజ్ అయ్యాయంటే మాత్రం మనకి ఇడ్లీలు కూడా కలర్ తేడా వస్తాయి. కాబట్టి ఈ మినపగుండ్లలో ఉండే మెత్తదనము కొంచెం పచ్చిదనం పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. కలర్ మాత్రం ఇలా తెల్లగానే ఉండాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి పిండి అనేది మెత్తగా ఉండాలి. రుబ్బుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో మనకి ఈ పిండి కూడా అదే విధంగా మెత్తగా ఉండాలి. జల్లెడ పట్టగా వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఇక్కడ నాకు 1 చెంచా మాత్రమే మిగిలింది కాబట్టి ఇందులో కలిపేసుకున్నాను. పిండి మాత్రం చాలా మెత్తగా వచ్చిందండి. ఈ పిండిని కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లను తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసుడు పిండి వచ్చిందండి. నాకు గ్లాస్ మీద ఒక పిడికెడు మాత్రం వచ్చింది. వేరొక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. రవ్వలాగా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇడ్లీ రవ్వ ఎలాగా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముద్దటుకుల్ని తీసుకున్నాను. రవ్వలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, వీటిని జల్లించక్కర్లేదండి. డైరెక్ట్గా ఇందాక పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 గ్లాసుల వరకు, అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వను డైరెక్ట్గా ఇందాక పిండిలో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒకసారి నేను కడుగుదాం అనుకుంటున్నాను దీన్ని. అందుకని వేరొక గిన్నెలో వేసుకున్నానండి. దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని తర్వాత దాంట్లో వేసుకుంటాను. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండి రవ్వ ఉన్నాయి కదా, అందులో నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం రవ్వని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను కూడా వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 10 నిమిషాల్లో మనకి కొంచెం ఈ వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకొని పిండి కొంచెం గట్టిపడుతుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. చలికాలం కదా, పులియటం అనేది కొంచెం కష్టంగా ఉంటుందని కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను. ఒకసారి వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ కలిపి పెట్టుకున్నానండి. మార్నింగ్ చూపిస్తున్నాను. కొద్దిగా పిండి అనేది పొంగింది, కొంచెం పైన బబుల్స్ లాగా కూడా వచ్చాయి. ఇప్పుడు గంటెతో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మనం మామూలుగా ఇడ్లీని ఏ విధంగా అయితే లూజ్గా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ రేకులకి నేనేమి ఆయిల్ అప్లై చేయలేదండి. ఒకసారి వాటర్తో క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇడ్లీని వేసుకుంటున్నాను. దీంట్లో నేను సోడా ఉప్పు లాంటివి కూడా ఏమీ వేయలేదండి. ఎలాగూ నైట్ నానబెట్టుకున్నాము, పులిసిన పిండే కాబట్టి డైరెక్ట్గానే వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 6 ప్లేట్లకి వేసుకున్నాను ఇడ్లీ. తర్వాత నాకు ఇంత మిగిలిందండి. మొత్తం కలిపి నాకు ఈ 1/2 కేజీ పిండికి కాను 50 ఇడ్లీల వరకు వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టి కొంచెం వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ రేకుల్ని ఇందులో పెట్టుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అయినట్టేనండి. ఈ ఇడ్లీ ఉడికేసరికి ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 3 చెంచాల వరకు పచ్చిశనగపప్పు, 2 చెంచాల వరకు మినపగుండ్లు, 2 చెంచాల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇవన్నీ కూడా సన్నని మంట మీద కలుపుతూ వేయించుకోవాలి, మాడకుండా. ఇవి సగం పైన వేగిన తర్వాత ఇందులోకి జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి.
ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకుని కడిగాను, తడిగా ఉంది కాబట్టి లాస్ట్లో వేయించుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అదే మీరు మిరపకాయలు వేసుకున్నట్లయితే ఆ పప్పుల్లోనే వేసి మిరపకాయలు వేయించుకోవచ్చు, ఎండుమిరపకాయలు. అలాగే 3 చెంచాల వరకు పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఒక చుక్క కూడా నూనె లేకుండా రెడీ చేసుకున్నాం కదా. ఇది ఒక డబ్బాలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, బయట అయినా సరే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీలు ఉడికాయి కదా, చూద్దాము. ఇలా ఇడ్లీలను బయటికి తీసాక వెంటనే ఇడ్లీలను తీసుకోకూడదండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి, చల్లారనివ్వాలి. అప్పుడే మనకి ప్లేట్లో నుంచి చక్కగా వస్తాయి, ప్లేట్కి అంటుకోకుండా వస్తాయి. చూసారుగా ఇక్కడ ఎంత బాగా ఉన్నాయో ఇడ్లీలు, చక్కగా పొంగాయి. నేనైతే ఇందులో సోడా ఉప్పు కూడా ఏమీ వేయలేదండి. ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా వచ్చాయి, తెల్లగా కూడా వచ్చాయి. మనం పప్పు వేయించుకున్న దాన్ని బట్టి ఇడ్లీ కలర్ కూడా ఉంటుందండి. ఒకసారి మీరు పిండిని ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈ పిండి మాత్రం మీకు 6 నెలల పైన నిలవ ఉంటుందండి. మా పక్కన ఆంటీ వల్ల పాప యూఎస్లో ఉంటుందండి. ఆవిడ ఇలా చేసి పంపిస్తూ ఉంటారు. ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను ఇది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, ఇంకా రూమ్స్లో ఉండి చదువుకునే పిల్లలు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళు కానీ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.